హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ అగిరాల ఈ వారం వచ్చేసాను మామ బ్రో ఈ వారం లాస్ట్ వీక్ కంటిన్యూషన్ వీడియో మామ బ్రో ఈ వీడియోస్ ఏంటంటే లాస్ట్ వీక్ ది ఏం జరిగిందా అనేది రీక్యాప్ చేశాను ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఈ వీడియో అంతా ఉంటుంది ఈ వీడియోలో మనం ఏం చేసామంటే టెంట్ వేసాము పరదాలు కట్టాము దాని తర్వాత బెంచ్లు వేసాము దాని తర్వాత డెకరేషన్ వేసేసి మన స్వామివారిని తీసుకురావడానికి రెడీగా ఉంటాము ఈ వారం వచ్చిందంటే ఏమేం చేస్తున్నాం అనేది ఒకసారి స్టార్ట్ అయిపోయి మీరందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి సోమవారం తీసుకురావడానికి నేను ఇంకా మన వాళ్ళు అందరం కలిసి బయలుదేరుతాం అనమాట అదిగో చూసేయండి అందరం కలిసి బయలుదేరుతాం అంతలోకి శాఖం పిల్లల్ని తీసుకొని కూడా వచ్చేసాడు ఇంకా విజ్ఞాన్ గారు రెడీ అయ్యి రావాలి అందుకని వాడు చిన్నగా అట్నుంచి సీమావ తీసుకొని వచ్చా అనేసరికి మేము ఇక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బయలుదేరాలని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం అదిగో చూడండి మీరు ఇంకా అలా బయలుదేరిపోయి ఇక్కడ మన లక్ష్మీ గణపతి గుడింది కదా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా స్వామివారిని తీసుకురావడానికి బయలుదేరిపోయాం అందరం కలిసి అదిగో చూసేయండి అదిగో లక్ష్మీ గణపతి ఆలయం వచ్చింది కదా అక్కడ ఒక్క నిమిషం ఆగి స్వామివారికి దండం పెట్టుకొని మన బుజ్జి వినాయకుడిని తీసుకొద్దాం అని చెప్పి బయలుదేరిపోయాం అదిగో గుడి దగ్గరికి ఆగాము దండం పెట్టుకుంటున్నాం మేము కూడా శివమామ వాళ్ళు విగ్రహం ఇస్తుంది అందుకని వాళ్ళని ఇప్పుడు పూజకి టెంకాయ కొట్టాలి కదా స్వామిని తీసుకురావడానికి అందుకని వాళ్ళని టెంకాయ తీసుకొచ్చారా లేదా అని చెప్పి అడిగామన్నమాట ఆయన తీసుకున్నా అన్నాడు గుమ్మడికాయ అవసరం లేదన్నాము సరే అని చెప్పి వస్తుంటే దారిలో చూడండి మా తాతయ్య అదిగో హాయ్ తాతయ్య అనగానే అదిగో హాయ్ హాయ్ అని చెప్పి ఆయన హాయ్ చెప్తున్నాడు ఇంకా మేము బయలుదేరిపోయాము అక్కడి నుంచి ఇంకా మళ్ళీ చిరంజీవి తెలుసు కదా దీని ముందు లాగ్ లో ఉంటాడు అనమాట ఇప్పుడు దీనిలో రెడ్ షర్ట్ చెక్ షర్ట్ వేసుకొని వస్తాడు అతను ఉంటే స్వామివారిని తీసుకుని కొంచెం ఈజీగా ఉండిద్దని అంతలోకి పిల్లలు స్వామిని చూసేయాలని చెప్పి ముందే అంటే వాళ్ళు అంతకుముందు ఆర్డర్ ఇచ్చేటప్పుడు లేరు కదా అందుకని వాళ్ళకి చూడాలని చెప్పి ఆతృతతో ఉన్నారనమాట వైభవ్ పూర్ణిశ్రీ వెనకాల నుంచి విజ్ఞాన్ బాబు వస్తున్నాడు వీళ్ళు ఇంకా ఇట్లా అయిపోతుంటే అంతలోకి నానిగాడు ఏదో చెప్తున్నాడు చూడండి ఇది వచ్చాం కానీ లోపలికి రాలేదు ఏది పెద్దదా పెద్దది వెనకాల ఈ రోడ్డుని కొంచెం ముందుకు వచ్చిన రోడ్డు ఇది చూడు కామెడీగా ఉంది ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ముసుగురాజు కూడా గద పట్టుకుని కూర్చున్నాడు గడపలు ఇంకా పక్క వినాయకులను అందరినీ చూసేసి మామ బ్రో మన బుజ్జి వినాయకుడు ఎక్కడున్నాడా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాము మామ బ్రో వెళ్ళిపోయి మన బుజ్జి వినాయకుడు ఈ వినాయకుడు మధ్యలో ఉన్నాడు కవర్ వేసి అందుకని వాళ్ళకి దండం పెట్టుకొని నాకేదో గుర్తొచ్చేసి వెళ్ళిపోయాను మళ్ళా దాని తర్వాత మామ బ్రో ఇదిగో ఇది నా చిన్న కోళ్ళు పూర్ణిశ్రీ ఏదో చెప్తున్న మాటలు మీరు వింటా ఉండండి దాని తర్వాత మా చిన్నవాళ్ళు ఇదో వైభవ్ గాడు వెనకాల సాయి మా తమ్ముడు వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తారు ఈ సాయి గండి గుర్తు పెట్టుకుని కాసేపు అయినాక వస్తుంటాడు రవణ్ ఏదో చెప్తారు మీరు కూడా ఇంకా మనం బుజ్జి వినాయకుడిని మన ఇంటికి తీసుకుని వెళ్ళే టైం వచ్చింది మా బ్రో స్వామిని అటుకి ఇటుకి జరుపుకుంటూ మనం నీట్గా తీసుకెళ్లి స్వామిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసుకోవాలి మా బ్రో అందుకే అందరం ట్రై చేస్తున్నాము వాళ్ళు తయారు చేసిన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అంతలోకి మనం చరణ్ సేట్ వచ్చి చూడండి ఒక క్యాక్ వేస్తాడు చరణ్ గారు అరిచిన అరుపుకి శాఖమా కసి మేము అర్థం కాలేదు అక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే పిల్లల గోల పిల్లలది మా గోల మాలది అనుకోండి మామ బ్రో అందుకే ఇంక చిన్నగా స్వామిని అటుకి ఆగి బయటికి తీసుకొస్తున్నాం ఎలా కూడా అదిగో వచ్చేసింది ఇంకా ఆఖరి స్టేజ్ ఇంకా బయటకి తీసుకొచ్చేస్తాం మామ బ్రో जय गणेश महाराज के जय गणेश महाराज के जय गणेश
ఏంటంటే మా బ్రో చేతితో ఎక్కిద్దామంటే వద్దు క్రెయిన్ తో పెడదాం సేఫ్ అన్నారు. అందుకని ఇంకా మనం ఏం చేస్తాము, నీట్ గా క్రెయిన్ తో అయితే బుజ్జి వినాయకుడు సేఫ్ గా ఎక్కుతాడని ఆయన్ని ఇంకా సరే అని చెప్పి క్రెయిన్ తోనే ఎక్కించాము మా బ్రో. అదిగో క్రెయిన్ కి సెట్టింగ్స్ చేస్తున్నారు, అది జారకుండా. నేను ఇంకా పైకి ఎక్కి రెడీగా ఉన్నాను మన బుజ్జి వినాయకుడు తీసుకుందామని మా బ్రో. అదిగో ఇంకా సెట్ చేసేసారు, ఇంకా సేపట్లో పైకి ఎత్తుతారని చెప్పి పైకి ఎక్కి నించోమన్నారు. నేను అందుకని పైకి వెళ్ళిపోయాను. అదిగో తీసుకొస్తున్నారు మన బుజ్జి వినాయకుడిని మన ట్రాక్టర్లోకి. ఈ ట్రాక్టర్ సుబ్బారావు అన్నది, మన సుబ్బారావు అని ఉన్నాడు కదా అన్నది ట్రాక్టర్. మనం అది మాలకొండ వీడియోలో నా పక్కన కూర్చున్నాడు ఆ సుబ్బారావు అన్న కళ్ళద్దాలు పెట్టి అన్నది ట్రాక్టర్. మనం ఇంకా ఎక్కిచ్చేసాము స్వామిని పైకి. ఇంకా నానిగాడిని పూజ చేయమని చెప్పాము. అదిగో పూజ చేస్తున్నాడు నానిగాడు. వాళ్ళు ఎందుకంటే నానిగాడే విగ్రహం ఇచ్చిందనమాట, అందుకని స్వామివారిని ఇంకా తీసుకురావడానికి వాడే మొదటి ఇక్కడ పూజ చేయాలన్నమాట. అందుకని వాడు చేస్తున్నాడు. जय गणेश महाराज के जय, 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 जय गणेश महाराज के जय. ఇంకా నానిగాడు టెంకాయ కొట్టాక మా బ్రో స్వామివారికి ముసుగు కట్టేసి ఇంకా ఇంటికి బయలుదేరాము అందరం కలిసి స్వామితో పాటు. అదిగో బయలుదేరాము చూడండి. మామ బ్రో మీ అందరికి కూడా వినాయక చవితి అంటే చాలా స్పెషల్ ఉంటుంది. మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మామ బ్రో. చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. ఇంతకన్నా ఇంకేం చెప్పలేము మామ బ్రో. ఇంకా మనం ఊర్లోకి వచ్చేసాము. ఇదిగో మంగమూరు రోడ్డు అదంతా. అదో శివమామ ముందుండి తీసుకొని వస్తున్నాడు, జాగ్రత్తగా మాకు డైరెక్షన్ చేస్తా. మల్లిగాడు మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. అదిగో ఇంకా మనం అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి బాబా గుడి దగ్గర టర్నింగ్కి వచ్చేసాము. అదిగో శివమామ ఒక నిమిషం ఆగి బాబా గుడి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరాడు. ఇంకా మనం పద్మాలయ బేకరీ దగ్గర నుంచి టర్నింగ్ తీసుకొని మన ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాం మామ బ్రో. పది నిమిషాలు మన ఇంటి ముందు బుజ్జి వినాయకుడు బండి ఆపాము మా బ్రో. ఎందుకంటే అందరినీ రావడానికి. అదిగో తాతయ్య బయటకు వచ్చేసి అప్పుడే చూస్తున్నాడు కూడా. ఇక మన ఇల్లు తెలుసు కదా రైట్ సైడ్లో ఉంది. ఇందాక తాతయ్య బయటకు వచ్చింది. మనం అందరం కలిసి వెళ్దామని చెప్పి ఒక నిమిషం ఆపాము. ఇదిగో సాయిగాడు బాంబులు తీసుకొచ్చి రెడీ చేసేస్తున్నాడు. బాంబులు కాలుతున్నాయి. దాని తర్వాత బాబు తప్పెట్లు మీరు ఇంక రెడీ అయిపోవాలి. స్టార్ట్. ఇంకా మనం ఊరేగింపు స్టార్ట్ చేస్తాము. రెడీ. అదిగో మన బుజ్జి వినాయకుడు మన సెంటర్కి వచ్చేసాడు మామ బ్రో. అదిగో రాజా పాన్కాల్ రోడ్డు సెంటరు. అదో అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ, రాజా అంకుల్ షాపు, మన షాపు మటన్ షాపు. ఇంకా మన సెంటర్ ఇది. ఇప్పుడైనా
అయినాపోతే సాయి పెట్టిన బాంబు మా బ్రో 1 kg బాంబు. అది చూడండి ఎట్లా పేలితో పేపర్ బాంబు బూమ్ అని పేలింది. అది చూడండి ఎట్లా లేచిందో పరుగు. దాని తర్వాత వీడు వాలా పెట్టి అయినాపోతే సాయి చూడండి ఆజామో లాగెత్తరా అన్నాడు పరిగెడుతున్నాడు. ఇటు పక్క సాయిగాడు మామూలుగా వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళిద్దరు బాంబులు దొరికినట్టు అసలు మామూలుగా పేల్చి పారేశారట. ఎక్కడ బాంబులు ఉంటాయి అక్కడ వేసేసి. అదిగో మా బ్రో మన బుజ్జి వినాయకుడు మన వీధి దగ్గరికి వచ్చేసాడు. ఇంకా లోపలికి రావడం ఆలస్యం. అంతలోకి అసలు మన తప్పిటోళ్ళు చూడండి, ఇది మన చరణ్ సేట్ కుర్రోళ్ళ బ్యాచ్. అసలు ఒక్కొక్క ఊపు మీద కుమ్ముతున్నారు అనమాట. చూడండి మీరు కూడా అసలు ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉండేది. అదిగో చూడండి మా బ్రో మన వీధిలోకి మన బుజ్జి వినాయకుడు వచ్చేస్తున్నాడు. అదిగో అంతలోకి మల్లిగాడు అండి వంకాయ బాంబు సైజ్ చూసారా, పెద్ద బుల్లు వంకాయ బాంబు తీసుకుపోయి బొమ్మని చెప్పడానికి తీసుకెళ్తున్నాడు వాడు కూడా. అదిగో ఇదంతా చూపించడానికి శాఖరమో డుమ్మక్క వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. డుమ్మక్క ఏమో లాస్ట్ ఇయర్ ఉంది, మీరు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తే తెలిసింది. అదిగో డుమ్మక్క ఈ స్కూల్ లీవ్ ఇవ్వకపోయేసరికి డుమ్మక్క రాలేకపోయింది. అదిగో ఇంకోటి అమ్మ వీడియో కాల్ అమ్మమ్మ లాస్ట్ ఇయర్ అమ్మమ్మ డుమ్మక్క అసలు మంచి హ్యాపీగా మామూలుగా చేయలేదు ఎంజాయ్ మన యూట్యూబ్లో ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి చూడండి మా బ్రో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో. ఈసారి ఏంటంటే అమ్మమ్మ బాగాలేక రాలేకపోయింది, అక్క ఏమో స్కూల్కి వెళ్ళింది మా బ్రో. అందరూ వీడియో కాల్లో వస్తుంటే మా నాని చూడండి నేను వస్తాను అని చెప్పి వీడియో కాల్ కాకుండా లైవ్లోనే నడుచుకుంటూ వస్తుంది చిన్నంగా అటు ఇటు అనుకుంటూ. అదిగో చిరంజీవి లోపలికి వెళ్తున్నాడు, లోపల అవన్నీ చూసుకోవడానికి వెళ్ళి అది సెట్ చేసుకున్నాక చిరంజీవి మనం కూడా దిగేస్తే లోపలంతా సెట్ చేసి పెడతాడు నీట్గా. ఎందుకంటే చిరంజీవి బాగా చేస్తాడు అబ్బా పని, అందుకే చిరంజీవి గురించి చెప్పాలి. మీదకి గ్రీన్ కార్పెట్ కొన్నాము మా బ్రో, వాటిని కట్ చేపిస్తున్నాము. ఇదిగో సాయిగాడు అదిగో చెప్పానా ఎక్కడ బాంబులు ఉంటే అక్కడ మనోడు పెట్టేయడమే పని. ఇదో చూడండి పెట్టేస్తున్నాడు ఆల్రెడీ. అదిగో చూడండి నవ్వుకుంటున్నారు అందరూ, వాడు కూడా. అది చాలా పెద్ద షీట్, దాన్ని 2 ముక్కలు చేసి హాఫ్ సైడ్ ఒకటి వేయాలన్నమాట. అందుకని మేము దాన్ని బారుగా తీసి దాన్ని కట్ చేసి ఒక హాఫ్ ఒక సైడ్కి ఇంకో హాఫ్ ఇంకో సైడ్కి చేయటానికి చేస్తాం మా బ్రో. అంతలోకి ఇక్కడ చూడండి మన షర్లాక్ గాడు
తొచ్చిన తప్పిట్లో నరుస్తున్నాడే సౌండ్ చేయమాకండ్రా అని ఉడికి అసలు కూర్చొని వాళ్ళని బెదరగొడుతున్నాడు. దాని తర్వాత నేను ఉండలేను అమ్మ నేను వస్తానని చెప్పి వచ్చేసాడు. కానీ అమ్మ జోళ్ళు రాకపోతే నేను ఇంకా వాడిని తీసుకొని ఎత్తుకొని ఎవరే నాయన నువ్వు మనం ఇంటికి పోదాంపా అని చెప్పి వాడిని తీసుకొని వెళ్ళాను ఎత్తుకొని పక్కకి. అందులోకి వీళ్ళు నీట్గా చేసేసి పెట్టేశారు. చూడండి వీళ్ళు ఎంత ఫాస్ట్ చేస్తున్నారు. అటు పక్క వాళ్ళు కూడా తప్పిడి చూడండి రెచ్చిపోయి కొడుతున్నారు మా బ్రో వాళ్ళు కూడా. చూసారా ఒక పక్క వాళ్ళ పని అయితే ఇంకో పక్క సాయిగడి పని సాయిగడిది. బాంబులు పెట్టడం పేల్చడం ఇంకా అదే పని అదో ఇంకా ఆఖరికి ఇంక లాస్ట్ అయ్యా ఇది వాళ్ళ అందుకని లాగిచ్చేసాడు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అదిగో వైభవ్ గాడు వెనకాలతో విక్కీ బాబు పూర్ణిశ్రీ దీపు గాడు స్కూల్కి వెళ్లకుండా వాళ్ళకి కూడా సరదా. వినాయక చవితి అంటే ఎవరికి సరదా ఉండదు మామ బ్రో, అంతే కదా, ఎవరికైనా అందరికీ అదే సరదా. అసలు తప్పిట్లో వీళ్ళ ఊపు అన్మ్యాచబుల్ అబ్బా. లోపల పందిర్లో సీన్మామ శాఖర్ మామ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తం లోపల ఓకే చేశారు. ఇంకా స్వామిని లోపల తీసుకొని వచ్చేసాం పందిర్లోకి. అదిగో లోపల చూస్తున్నాం. నేను అలా లోపలికి ఎందుకు వెళ్ళానో నాకైతే తెలియదబ్బా. మొత్తానికి వెళ్ళాను. లోపలికి తీసుకొస్తున్నాం కాబట్టి పద్మదత్తోళ్ళు ఇవ్వాలి అంటే శివమామ వాళ్ళు విగ్రహం ఇస్తున్నారు కదా, అందుకని హారతి ఇస్తుంది. ఆ హారతి ఏంగానే ఇంకా స్వామిని లోపల తీసుకొచ్చేస్తాం. అదిగో మా బ్రో ఇంకా స్వామిని పందిర్లోకి తీసుకొని వెళ్తున్నాం. అదో చిరంజీవి వెనకాల ఎక్కి స్వామిని జాగ్రత్త తీసుకున్నాడు. కింద చరణ్ సైడ్ కూడా ఉన్నాడు. మేమందరం లోపల ఉన్నాం మా బ్రో, మీరు చూడండి. మేమందరం మా బ్రో దాన్ని వెనకాల ఉంది కదా, అది ఉంచేసి తీస్తే ఈజీగా వంచేస్తే వచ్చేసి అంటాం. చిరంజీవి ఏం అవసరం లేదు మామూలుగా వచ్చేసి అంటాడు. కానీ మేమందరం దుప్పట్లు తీసుకొని చిన్నగా ఎలా అయినా దించేసి పెట్టాము. అందుకే అది మాట్లాడుకుంటున్నాం ఎలా చేయాలనేది. అదిగో ప్రభాబాయ్ కూడా ఎలా తీస్తే ఈజీగా ఉండితే అనేది చెప్తున్నాడు. ఏదో ట్రై చేస్తున్నాం అటు ఇటు దింపడానికి జాగ్రత్తగా.
అమ్మా మధ్యలో ఒక ఇట్లా మీరు ఇట్లాండి విజ్ఞాన్ వీడియో తీ. నేను అటు వెళ్ళి వీడియో తీస్తాను, నువ్వు వీడియో తీ, ఓకేనా? అన్నీ సెట్ చేస్తుంటే అంతలోకి అల్లుళ్ళు ఏదో చేశారు, అందుకని రమ్యక్క వాళ్ళని ఏదో అంటుంది చూడండి. నువ్వు చెప్ప తీసుకొని బాబా గుడి దగ్గర కూర్చో, వాడు కూడా చెప్ప తీసుకొని బాబా. వీళ్ళు చెప్ప తీసుకుని కూర్చునే అంత ఏం చేశారబ్బా తప్పు? మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ మెన్షన్ చేయండి. మొత్తానికి అటు సెట్ చేసి ఇటు సెట్ చేసి స్వామి కొంచెం ఈశాన్య వైపు చూడాలని చెప్పి ఇంక అటు తిప్పాము, మొత్తానికి సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ తీసింది విజ్ఞాన్ బాబు. ఈ విజ్ఞాన్ బాబు తీసిన క్లిప్ విజ్ఞాన్ బాబుదే.
ఇంకా ఆఖరిలో మామ బ్రో నేను అయినా బుద్ధం సాయి అలా చిందేసి ఇంకా స్వామివారిని హ్యాపీగా లోపల తీసుకొచ్చి పెట్టేసాము మామ బ్రో. ఇంకా నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ వీక్ కలుద్దాం, వెళ్ళొస్తాము మామ బ్రో. బాయ్ బాయ్.